చరిత్రలో ఎన్నో పోరాటాలు, ఆత్మగౌరవం కోసం, స్వయం పాలన కోసం చేసిన అనేక తిరుగుబాట్లు చిన్నప్పటి నుంచి పాఠాలుగా చదివి స్ఫూర్తి పొందాం. ప్రపంచ వ్యాప్తంగా ఏ మూలన ఉద్యమం పుట్టుకొచ్చినా ఆసక్తిగా విన్నాం. మరి 6 దశాబ్దాలుగా రగిలి 12 ఏళ్లుగా మసిలిన తెలంగాణ ఉద్యమం గురించి ఈ తరం తెలుసుకోవద్దా? కొత్త పుస్తకాల్లో తెలంగాణ పాఠం చేర్చొద్దా? ఈ విషయంలో ఇంకా ఆలస్యం చేయొద్దంటున్నారు తెలంగాణ లీడర్లు. స్వతంత్ర భారతావనిని ఏలిన తొలితరం నాయకుల మాటల్లో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు ఓ ప్రయోగం. ఒకే భాష మాట్లాడతారనే ఉద్దేశంతో తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలను ఒకే రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. అయితే నిర్ణయం తీసుకున్న కొద్ది ఏళ్లకే ఈ ప్రయోగం వర్కౌట్ కాదని తేలిపోయింది. వలస ఆంధ్ర నాయకుల పాలనలో నీళ్లు దారి మళ్లాయి, నిధులు ముఖం చాటేశాయి, ఉద్యోగాలు వెక్కిరించాయి. దీంతో జై తెలంగాణ నినాదం హోరెత్తింది. నివురు గప్పిన నిప్పులా ఉన్న ప్రత్యేక రాష్ట్ర కాంక్ష 2002 నుంచి లావాలా పైకి లేచింది. రాను రాను ఆత్మగౌరవం, స్వయం పాలన కోసం పోరాడుతూ తెలంగాణ మండే అగ్ని పర్వతమైంది. రక్తం చిందకుండా సాగిన పోరాటం, అహింసా మార్గంలో సాగిన ఉద్యమం, ఆత్మ బలిదానాలే తప్ప విద్వేషాలకు స్థానం లేని ప్రస్థానం. 6 దశాబ్దాల పాటు తెలంగాణ ఉద్యమం రగిలించిన స్ఫూర్తి ప్రపంచాన్ని ఆకట్టుకుంది. ఈ పోరాటం భవిష్యత్ తరాలకు నేర్పే పాఠాలెన్నో. అందుకే ఇప్పటికైనా పాఠ్య పుస్తకాల్లో చేర్చాలనే డిమాండ్ ఊపందుకుంటుంది. గవర్నర్ ను కలిసిన టీఆర్ఎస్ నేతల బృందం ఇదే డిమాండ్ ను తెరపైకి తెచ్చింది. టెక్స్ట్ బుక్స్ వస్తా ఉన్నాయి వచ్చే సంవత్సరానికి. ఆ టెక్స్ట్ బుక్స్ లో తెలంగాణ పాఠ్యాంశాన్ని, తెలంగాణ ఘన చరిత్రని, తెలంగాణ సంస్కృతిని, సాంప్రదాయాన్ని ప్రతిబింబించే పద్ధతుల్లో 57 సంవత్సరాలుగా ఆంధ్ర పాలకుల నీడలో కోల్పోయినటువంటి అవన్నీ కూడా ప్రతిష్ఠించుకోవాల్సి ఎక్కడ ఉందని చెప్పి దాన్ని కూడా వచ్చే అకాడమిక్ ఇయర్ లో ప్రింట్ అయ్యే పుస్తకాలలో తెలంగాణ హిస్టరీని ఒక పాఠ్యాంశంగా చేర్చమని చెప్పి కూడా కోరడం జరిగింది. వార్షిక పరీక్షలు జరుగుతున్నాయి. ఇంకొద్ది రోజుల్లో సమ్మర్ హాలిడేస్ మొదలవుతాయి. సిలబస్ లో కొత్త పాఠాలు చేర్చాలంటే ఇదే సరైన సమయం. తెలంగాణ పునర్నిర్మాణంలో నేటి బాలలు పాలు పంచుకోవాలంటే ముందు తరాలు చేసిన త్యాగాలను, పోరాటాన్ని పాఠంగా చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు మేధావులు.